అందరూ బాగున్నారా? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం ఉన్నాం. అందులో 2 భాగాలు చేసుకున్నాం. ఒకటేమో ధన్యతలు, రెండోది పోలికలు. ఒకటి ధన్యతలు, 2 పోలికలు. మొదటి ధన్యత ఏంటి చెప్పుకున్నాం. మొదటి ధన్యత చదవండి. 5వ అధ్యాయము 3వ వచనంలో ఉంది కదా. ఇది ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అది మనం చెప్పుకున్నాం. తర్వాత రెండోది ఏంటి? దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అన్నాడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు కనికరము పొందురు. తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జల్లు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగే వారు మీకు పూర్వముందున్న ప్రవక్తలు హింసించరి అన్నాడు. చదవబడిన పరిశుద్ధ లేఖన భాగం దేవుడు తన ఆత్మ ద్వారా దీవించును గాక. ప్రియులారా, మరి రెండవ ధన్యత ఏంటి చెప్పండి? దుఃఖపడువారు ధన్యులు. వారు దుఃఖం అంటే అమ్మా, దుఃఖం అంటే తెలీదా? దుఃఖం అంటే ఏంటి? మన నెత్తి మీద నేలకొండ కాదు, నదులు ఉంటాయి కదా. ఏమన్నా ఏమనకపోయినా సరే ముందు మా కళ్ళలో వచ్చేది ఏంటి? ఫస్ట్ నీళ్లు. అయితే అది శారీరకమైన దుఃఖము. శారీరకమైన దుఃఖము ఎముకలకు క్షీణత తీసుకొస్తారు. ఆత్మానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసులోనికి నడిపిస్తారు. కనుక ఇక్కడ చెప్పిన దుఃఖం ఏంటంటే ఆత్మానుసారమైన దుఃఖము. చెప్పండి, ఆత్మానుసారమైన దుఃఖము. అలాగైతే ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, పాత నిబంధనలో హన్నా అనేటువంటి ఒక భక్తురాలు ఉంది. ఆమె తన వైరి అయినటువంటి పెనిన్నా తనని హేళన చేసింది. నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు, మీకు బిడ్డలు లేరని హేళన చేసింది. బాధపడింది, ఏడ్చింది, భర్తతో గొడవ పడింది. అప్పుడు భర్త అన్నాడు, నేనేమన్నా దేవుడినా, నువ్వు దేవుని దగ్గర లేడు అన్నాడు. అప్పుడు ఆమె దేవుని దగ్గరికి వెళ్ళి ఏడ్చింది. ఎలా ఏడ్చింది? మనోదుఃఖము గలదానవై కన్నీరు విడిచుచు దేవుని దగ్గర శిలోహలో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళి ఏడ్చింది. ఎక్కడ ఏడ్చింది? దేవుని దగ్గర ఏడ్చింది. ఎందుకు ఏడ్చింది? తనకున్న అవమానాన్ని తీసివేయడం కోసం, తనని గేలు చేస్తున్న వారిని నుండి విడిపించబడడం కోసం, తనకున్న లోటుని కూర్చుకోవడం కోసం దేవుడు తన కన్నీరుని చూశాడు. దేవుడు ఆజ్ఞయించాడు, సమూయేలు అనేటువంటి కుమారునిచ్చాడు. అలాగైతే మనుషుల దగ్గర చేస్తే ఏమొస్తుంది? తిరస్కారం వస్తుంది. దేవుని దగ్గర చేస్తే ఏమొస్తుంది చెప్పండి? ఆశీర్వాదం వస్తుంది. కనుక ఇక్కడ భక్తులు అన్నమాట అంటే ఆత్మవిషయమై ఏమన్నారు? దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. అలాగైతే ప్రియులగా ఒక పాపాత్మురాలు వచ్చింది, యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఆమె కన్నీళ్లు కాచి యేసు ప్రభు పాదాలు కడిగింది. ఆమె గురించి యేసు ప్రభు ప్రశంసించాడు. ఏమన్నారు సార్? ఈమె నా కొరకు ఒక మంచి పని చేసింది. ఆ ఇల్లంతా ఏమొచ్చింది చెప్పండి? సువాసన, అత్తర సువాసనతో ఉంది. అలాగైతే మన కన్నీళ్లు ఏం చేసుకోకండి, మన కన్నీళ్లు ప్రభు పాదాన్ని తొలగించండి. మనుషులకి కాదు ఏడవడం. అర్థమవుతుందా? మనుషుల దగ్గర ఏడిస్తే ఏమంటారు చెప్పండి? అయ్యో అంటారు. వెళ్ళిన తర్వాత ఏమంటారు? నవ్వుతారు. నీ కన్నీరు ప్రభు దగ్గర నువ్వు కన్నీరు కాచాలి. చూడండి, 56వ కీర్తన 8వ వచనం చూసినట్లయితే అక్కడ భక్తుడైన దావీదు అంటున్నాడు కదా, నా కన్నీళ్లు నీ గుడ్డులో ఉంచబడి అన్నాడు.
నువ్వు కార్చిన ప్రతి కన్నీరు వ్యర్థం కాదు. దేవుని దగ్గర కారిస్తే ఎక్కడుంటాయి? ఆయన దగ్గర ఒక బుడ్డి ఉంది. ఆ బుడ్డిలో నీ కన్నీరు దాచబడుతుంది. అలాగైతే ప్రియులారా, దావీదు చేసిన పాపం కొరకు అంటే డైరెక్ట్ గా సింహాసనం దిగాడు, గదిలోకి వెళ్ళాడు, తలుపేసుకున్నాడు, దేవుడి దగ్గర కన్నీరు కార్చాడు. ప్రియులారా, నీ కన్నీరు ప్రభు దగ్గర కార్చాడు. నీ కన్నీరుకి విలువ ఉంది. నీ కన్నీళ్ళు లెక్కించబడతాయి. నీ కన్నీళ్ళకి ప్రతిఫలం ఉంది. దేవుడు నీ కన్నీళ్లను తన బుడిలో లిఖిస్తాడు, దాచి ఉంచాడు. చూడండి, కొన్ని మాటలు చెప్తా. 126వ కీర్తన 5వ వచనంలో, కన్నీటితో విత్తువాడు సంతోష గానముతో పనులను మోసుకుని వస్తాడు. అంటే ఆత్మల కొరకైన కన్నీరు. ఏ కన్నీరు? ఆత్మల కొరకైన కన్నీరు. 112వ కీర్తన 130వ వచనంలో ఏమన్నా చెప్పండి, వాక్యమును అనుసరించే జనులు చూసినప్పుడు ఈ భక్తుడికి ఏం జరుగుతుందంటే కన్నీరు కాస్తుంది. అనగా ఏంటి? వాక్యం వింటున్నావు, కానీ వాక్యానుసరంగా నడుచుకోవడం లేదు. వాక్యం చదువుతున్నావు, వాక్యాన్ని నీ జీవితంలో అన్వయించుకోవడం లేదు. అలాంటి వాక్యానికి విరోధంగా నడుచుకుంటున్న వారిని చూసినప్పుడు నీకేం కలగాలి? కన్నీళ్ళు రావాలి. హేళన చేయడం కాదు, తీర్పు చెప్పడం కాదు. ఏం రావాలి? కన్నీళ్ళు రావాలి. వాక్యము కొరకైన, వాక్యము నిమిత్తం అవిధేయులైన ప్రజలు చూసినప్పుడు కన్నీరు కారుస్తున్నాడు. అర్థమవుతుందా? మూడోది, రోమపత్రిక 9వ అధ్యాయం 1వ వచనంలో పౌలు బహు దుఃఖాక్రాంతుడయ్యాడంట. హృదయంలో వేదన ఉందంట. ఎవరి కోసం? తన ఇశ్రాయేలు రక్షణ కొరకైనటువంటి పౌలు భక్తుడు బహు దుఃఖం అంట. దుఃఖం కాదు, బహు దుఃఖం. హృదయంలో వేదన ఉంది. అమ్మా, అయ్యా విన్నారా? నీ బిడ్డలు నశించిపోతుంటే నువ్వు దుఃఖపడుతున్నావా? నీ భర్త నశించిపోతుంటే, రక్షణ లేకపోతుంటే నువ్వు దుఃఖపడుతున్నావా? నీ స్వజనుల కోసం హృదయంలో వేదన కలిగి ఉన్నావా? నశించిన ఆత్మల పట్ల, రక్షించబడిన కుటుంబస్తుల పట్ల పౌలు భక్తుడికి ఏముంది? తన స్వజనుల కొరకు ఏముంది? బహు దుఃఖము, వేదన ఉంది. ప్రియులారా, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 31వ వచనంలో ఇక్కడ అన్నాడు కదా, సంఘము కొరకైన, సంఘము నిమిత్తమైన దుఃఖం. ఎపిసి సంఘములో పౌలు భక్తులు 3 సంవత్సరాలంట రాత్రి మగలు కన్నీటితోటి ప్రతి ఒక్కరికి హెచ్చరించాడంట, బుద్ధి చెప్పాడంట. పౌలు భక్తుడు ఏం చేశాడు? ఎపిసి సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల కొరకు 3 సంవత్సరాలు రాత్రి పగలు కన్నీటితోటి వాక్యం చెప్పాడు. పాల్ గాంధీ గారు వాక్యం చెప్తుంటే ఏమొస్తా చెప్పడానికి? కన్నీరు వస్తుంది. నేను మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు ఆయన వాక్యం చెప్తుంటే, దావీదు గురించి చెప్తుంటే నా కచ్చికి అంతా తడిసిపోయింది. ఒకే జత బట్టలతో 3 రోజులు ఉండిపోయాను నేను. అప్పుడు నేను అనుసరిస్తున్నటువంటి ఈ క్రమము ఈ సత్యము కాదు, ఇది అసత్యం అని ఎరిగాను. సత్యంలోనికి నేను నచ్చబడ్డాను. వాక్యము అంటే, వాక్యము చెప్పేటప్పుడు ఏమొస్తుంది? కన్నీటితోటి వాక్యం చెప్పాడు. అలాంటి దైవజనులు కావాలి మనకి. అర్థమవుతుందా? కన్నీటి, వాక్యము నిమిత్తం, సంఘము నిమిత్తం. మళ్ళా చెప్తున్నాను, ఆత్మల కొరకైన దుఃఖము, స్వజనులు నశించి వాక్యాన్ని విసర్జిస్తుంటే దుఃఖము, అలాగే ఇశ్రాయేలు రక్షణ కొరకు దుఃఖము, సంఘము కొరకు, విశ్వాసుల కొరకు దుఃఖము. ఇంకా దశలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో పౌలు, సిల్వాను, తిమోతి దశలోనిక విశ్వాసుల కొరకంట వారు రాత్రింబగలు కన్నీటితో ప్రార్థన చేశారట. అమ్మా వింటున్నారా? అమ్మా, నీ కోసం సంఘం ప్రార్థన చేసింది. సంఘం కోసం నువ్వేం చేస్తున్నావు? మాట్లాడాలి, మీరే మాట్లాడాలి. సంఘము ఇప్పుడు ప్రకటన చేస్తున్నామే, ప్రకటన చేసి వారి కోసం ప్రార్థన చేస్తున్నావు. నీ కోసం సంఘం ప్రార్థన చేసింది. సంఘము కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఇక్కడ పౌలు, సిల్వాను, తిమోతి రాత్రి మగలు దశలోనిక విశ్వాసం కొరకు వారి విశ్వాసంలో నిలవాలని కన్నీరు ప్రార్థన చేస్తున్నాం. వాక్యం చదువుకోండి.
సంఘం కొరకు ప్రార్థన చేయాలి. నేను కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాను. నేను ఎప్పటికీ కూడా ఏం ప్రార్థన చేస్తాను? సంఘాలన్నీ నిండిపోవాలని ప్రార్థన చేస్తాను. సంఘాలన్నీ నిండిపోవాలి, పొంగిపోవాలి, విశ్వాసులు ఆత్మలతో నిండిపోవాలి. కారణం ఏంటంటే సాతాను రాజ్యం ఖాళీ అయిపోవాలి, దేవుడి రాజ్యము ఫుల్ అయిపోవాలి. అంటే దేవుడు ఏమన్నాడు? ఏ ఆత్మ నశించిపోవడం నాకు ఇష్టము కాదు, అందరూ అంతటా మారు మనసు పొందవాలని ఆయన హెచ్చరిస్తున్నారు. అలాగైతే నశించిపో ఆత్మల పట్ల కన్నీరు, శరీరానుసారమైన కన్నీరు కాదు, ఆత్మానుసారమైన దుఃఖం మనకు కలిగి ఉండాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో తిమోతి ఫిలిప్పీ సంఘం వరకు చింతిస్తున్నాడు. తిమోతి ఫిలిప్పీ సంఘం కోసం చింత కలిగి ఉన్నాడు, దానికోసం కాదు, సంఘం కొరకైనటువంటి చింత కలిగి ఉన్నాడు, దుఃఖం కలిగి ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో పౌలు భక్తుడు సంఘములన్నిటి కొరకు చింతిస్తున్నాడంటే, విన్నారా? సంఘము కొరకు నువ్వేం చేస్తున్నావు? కనీసం ప్రార్థన చేయని వారు ఉన్నారండి, సంఘం కోసం ఉపవాసం ఉండని వారు ఉన్నారండి, కన్నీళ్ళు కాచిన వారు ఉన్నారండి, సంఘం పాడైపోతుందే చింతలేదని నమ్మేవారు ఉన్నారండి. ఇది ఆత్మానుసారులైన లక్షణము కాదు. ఏమన్నా రెండో మాట ఏమన్నా దుఃఖపడివారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాల్లో కొంచెం కాలం దుఃఖం అంట, ప్రభు వచ్చినప్పుడు మెప్పు ఘనత పొందుతారు. ఈ దుఃఖం ఎంతకాలం ఉంటది? కొంచెం కాలం ఉంటది. దేవుడు వస్తాడు, అక్కడ ఏమన్నా చెప్పండి, మెప్పు ఘనత ఉంది. ఇందాక మోజెస్ నేను కలిసి వస్తున్నాం, మిషనరీ కాన్ఫరెన్స్కి వెళ్ళాడు హైదరాబాద్. అంటున్నాడు, అన్నా రేపు దేవుణ్ణి ఎదుర్కోవడానికి ఖాళీ చేతితో నేను ఎలా వెళ్ళాలి? ఒక ఆత్మైనా రక్షించబడి దేవుని దగ్గర తీసుకెళ్లకుండా నేను ఖాళీగా వెళ్ళడానికి నాకు భయం వేస్తుంది, సిగ్గుగా ఉంది అన్నాడు. నాకు సిగ్గుగా ఉంది. అందరూ ఉద్యోగాలు విడిచిపెట్టి దేవుని సేవ చేస్తున్నారన్నా, ఉద్యోగం చేస్తూ దేవుని సేవ చేస్తున్నారన్నా, అసలు నాకు భయం వేస్తుంది, నాకు సిగ్గేస్తుంది అన్నాను. అందరూ తమ సొంత కార్యముల గురించి విచారిస్తున్నారు, కానీ ప్రభువు యేసుక్రీస్తు కార్యం గురించి విచారించేవారు ఎవరు? సిగ్గుకరమైన విషయం అది. ఎంతసేపు చూసినా సంఘమును మనం ఓన్ చేసుకోవడమే తప్ప సంఘం కోసం మనం ఏం చేస్తున్నాం అనేది మీరు ఆలోచన చేయాలని. ఇప్పుడు కొంచెం కాలం ఉంది, ఆ తర్వాత మనం ఏం చేస్తాం చెప్పండి? అందరూ దేనికోసం చింతిస్తున్నారు తెలుసా? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుదుమో అని వారు చింతిస్తున్నారు. అయ్యో నా బిడ్డను రక్షణ పొందలేదు, అయ్యో నా భార్య వారుమసలేదు, అయ్యో నా భర్త ఏంటి సంఘంలోకి సహవాసంలో లేకపోతున్నాడు, అయ్యే అని ఏడ్చేవారు లేదు. అది ఆత్మానుసారమైన దుఃఖం. నీకు ఎలా సంతోషం వస్తుంది? ఎదురు అగ్నిగుణం ఉంది, అందులో పడిన ఖాళీనే, అందులో అగ్నిలోనే లాగినట్టుగా కొండలైనా లాగాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనం లాగట్లేదు, తింటున్నాం, సుఖిస్తున్నాం, సంతోషిస్తున్నాం. దేవుడు దీవించారు అంటున్నాం. మళ్ళీ ఏంటి దీవెన? దేవుడు దీవించారని మీకు మీరే ఆలోచన చేసుకోండి. 3వ ధన్యత, సాత్వికులు ధన్యులు, వారు భూలోకములు. చెప్పండి, నోరు తెరవనమ్మా. స్వీట్లు ఉన్నాయి, స్వీట్ ఉంది, హాట్ ఉంది. చెప్పండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకములు. సాత్వికం అంటే చెప్పండి, సాత్వికం అంటే ఇలాగా. సాత్వికం అంటే ఏంటి? మనకు ఏం లేదు కదా, ఏం చెప్తాం చెప్పండి. సాత్వికం అంటే ఏంటి అమ్మా? సాత్వికం అంటే దేని మనసు అంటున్నారు? సాత్వికం అంటే కీడును సహించుట అని అర్థం. సాత్వికం అంటే ఏంటి? కీడును సహించే గుణం. మనకు కీడు చేసిన వారికి మనం కీడు చేస్తే నిశ్చయంగా వారిని మనం పోగొట్టుకుంటాం. కీడును సహిస్తే ఎప్పటికైనా వారిని పొందుకుంటాం. అర్థమవుతుందా? నీకు కీడు చేశాను నేను, నీవు నాకు కీడు చేశావు, శాశ్వతమైన వైరం వస్తుంది మన ఇద్దరికి. నేను కీడు చేశాను, నువ్వు సహించుకుంటున్నావు, ఎప్పటికైనా నన్ను నువ్వు సంపాదించుకుంటావు.
అర్థం, ఇది ప్రభు బోధండి. ఇది సహిస్తే సంపాదించుకుంటాం, కీడుకు కీడు చేస్తే, ప్రతి కీడు చేస్తే మనం ఏం చేస్తాం? పోగొట్టుకుంటాం. పిల్లల ఉదాహరణకి సంఖ్యాకాండం 12:3 మోషే అనే భక్తులు ఉన్నారండి. ఎవరండి? మోషే అనే భక్తులు ఉన్నారు. భూమి మీద ఉన్న వారందరికంటే మిక్కిలి సాత్వికుడు. మోషే మిక్కిలి, భూమి మీద ఉన్న ప్రజలందరికంటే మిక్కిలి సాత్వికుడు. ఆయన ఒరిజినల్ గా సాత్వికుడు కాదు, ఆయన మర్డర్ చేశాడు. యేసు ప్రభు దర్శించాడు, సాత్వికుడయ్యాడు. అమ్మా, యేసు ప్రభు నమ్ముకున్నాం, సాత్వికత నీలో ఉందా? చెప్పండి. నేను ఒక మాట అంటే మాట భరించగలిగే సహించే గుణం నీలో ఉందా? ఆలోచించండి. మోషే ఐగుప్తులో ఉన్న ప్రజలు విడిపించడానికి దేవుడు చెప్తే దేవుడి చేత పంపించబడ్డాడు. ప్రజలు ఐగుప్తులో ఉన్నారు, వారు ఆకలితో అలమడిస్తున్నారు, వారు చాలిన వస్త్రాలు కట్టుకున్నారు, వారు వెట్టి పనులు చేస్తున్నారు, వారు దరిద్రములు అనుభవిస్తున్నారు. దేవుడు చేత పంపించబడిన వాడు మోషే వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశం, వాగ్దాన దేశంలో నడిపిస్తుంటే ఈ ప్రజలు ఏం చేశారు తెలుసా? చెప్పండి. సనిగారు, బొడిగారు. అసలు ఈ మోషే అనేవాడు ఉన్నాడా చచ్చాడా అన్నారు. ఇంకేమన్నారు చెప్పండి? రాళ్ళు తీశారు, చంపేస్తా ఉన్నారు. ఎవరు? అవి మాట్లాడండి. ఎవరు? ఆకలితో ఉన్నవారిని, వస్త్రహీనతో ఉన్నవారిని, దరిద్రంతో ఉన్నవారిని, కరువుతో ఉన్నవారిని, వెట్టి పనులు చేస్తున్న వారిని దేవుడు చేత పంపించబడి విడిపించబడి ప్రపంచ దేశానికి నడిపిస్తుంటే ఏమన్నా చెప్పండి? శనిగారు, గుణిగారు ఇంకేం చేశారు? చంపుదానికి ప్రయత్నం చేశారు. ఎవరమ్మా? ఇస్రాయేల్ కాదు, మీరే. చెప్పండి. మీ సేవకుందేంద్రా? మీరు సనగలా, మీరు గొనగలా, కీడు తలపెట్లా, చంపదామని ప్రయత్నం అంటే మాట్లాడి చంపడం అంటే ఎందుకు? బాబు నువ్వు అక్కడ ఎందుకు కూర్చున్నావు? అమ్మా నువ్వు అక్కడ ఎందుకు వెళ్తున్నావు? అమ్మా అమ్మ నువ్వు చూడటం కోపం, నీకు కోపం. ఎంత కోపం అంటే అంత కోపం. చెప్పండి ఎందుకు? నువ్వు పాపకూడదు, నువ్వు వెళ్ళకూడదు, అగ్నిగుండంలో నువ్వు ఉన్న 20,000 మంది అగ్నిగుండంలో వెళ్ళిపోకూడదని దేవుడు పంపించిన సేవకు బోధిస్తున్నాడు. మోషే వారి క్షేమం పోతే వారు మోషే కీడు చేశారు. మోషే మాట్లాడలేదు. మోషే ఏం చేయలేదు? మాట్లాడలేదు. ఫలిత మాట అనలేదు. నీళ్ళు అడిగారు, నీళ్లు దేవుడి దగ్గరికి అయ్యా నీళ్ళు అంటే అయ్యా అన్నారు. ఆహారం అడిగారు, అయ్యా ఆహారం అంటాన్ని అడిగారు. మాంసం అడిగారు, అయ్యా మాంసం అంటాన్ని అడిగారు. శత్రువు ఎవసముద్రం, అయ్యా ఎవసముద్రం పెట్టింది అన్నాడు. ప్రతి దానికి వారి పక్షంగా ఏం చేశారు? మొరపెట్టారు. మీరేం చేస్తున్నారు? మోషే కదా సలుగుతున్నారు, గురుగుతున్నారు, అబద్ధ సాక్ష్యం చేస్తున్నారు, కీడు తలపెడుతున్నారు. మోషే మాట్లాడలేదు. మిక్కిలి సాత్వికుడని దేవుని చేత ప్రశంసించబడ్డాడు. ప్రియులారా మీరు ధ్యానించారు. మత్తయి సువార్త 11:28 చెప్పండి. ఏముంది? ప్రభువు నేను సాత్వికుడను దేన మనసు గలవాడు. ఎవరు? మోషే వద్దు, జాషువా మూర్తి వద్దు, ఎవరొద్దు? ప్రభువు యేసుక్రీస్తున్నా ఏమన్నాడైనా? నేను సాత్వికుడను దేన మనసుగా. మాటల్లో కాదు, క్రియల్లో కూడా ఆయన చూపించాడు. దూషించిన వారిని బదులు దూషించలేదు. నిందించిన వారికి మరలా ఆయన నిందించలేదు. కొట్టు వారికి తన వీపునిచ్చాడు, పిడుగు వారికి చెంపనిచ్చాడు. అన్యాయము తీర్పు ఆయన మీద మోపడింది. మన సమాధానమైన శిక్ష ఆయన భరించాడు. అందుకే కల్వరి శిలువలో ఆయన నీ కొరకు నా కొరకు ఏమయ్యాడు? యాగమైతే. మోషే కంటే శ్రేష్ఠుడు ఎవరు? మా ప్రభువైన యేసుక్రీస్తు.
ఆయన నీవు రాజు అంటే నువ్వు అవును నేను రాజుని అన్నారు. నీవు పాపం చేశావంటే ఆయన నోరు వెతలేదు. ఆయన మీద అన్యాయంగా అబద్ధంగా చెప్తుంటే నువ్వు మాట్లాడవా నేను నిన్ను విడిపిస్తానంటే ఆయన నోరు తెరిచి మాట్లాడు. ఆయన కొట్టే వారి కొరకు ప్రార్థన చేశాడండి, దూషించే వారి కొరకు ప్రార్థన చేశాడండి. ఆయన ఎంత హ్యాంగ్ చేశారు చెప్పండి. ఆయన వస్త్రాలు ఓదారంగ వస్త్రాలు ధరించారు. ఎందుకు తెలుసా? నువ్వు రాజు కదా అని హేళన చేశారు. ఆయన వస్త్రాలు తీసి పంచుకున్నారు. ఆయన చేతిలో రెల్లు పెట్టారు. రాజు చేతిలో ఏముంటది? దండం ఉంటది. దండం ఎలా ఉంటది? స్ట్రాంగ్ గా ఉంటది. కానీ రెల్లు పెట్టారు. రెల్లు ఇలా నిలబెడితే ఇలా పడిపోద్ది, మళ్ళీ పెడితే ఇలా పడిపోద్ది. రెల్లు నిలబడ. ఆయన నెత్తి మీద మొండ కిరీటం పెట్టారండి. పెట్టి నువ్వు రాజు కదా, నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరాని హేళన చేశారు, అవమానపరిచారు, తలలు ఊపారంట, నిలబెట్టారంట. ఎవరు చెప్పండి? నశించిపోతున్న ప్రజలు, తీర్పులోకి వెళ్ళవలసిన ప్రజలు, నిత్య నాశనంలో ఉండవలసిన ప్రజలు, అగ్నిగుండానికి చేరువైపోయి చచ్చి నిత్య మరణానికి చేరువవుతున్న ప్రజలు రక్షించడానికి వచ్చిన రక్షకుని ఏం చేశారు? అవమానపరిచారు. అమ్మా విన్నారా? మీరు అంటారు కదా, ప్రభువా నీకు చింత లేదా, నీకు న్యాయం లేదా, ఇది నీకు న్యాయమేనా అంటారు కదా. ఆలోచించు, ఎంత న్యాయమో కదా. ఆయన అన్నాడు కదా, సాత్వికులు ధన్యులు. మన ప్రభు కంటే సాత్వికుడు మరొక లేరు. సాత్వికత్వం, కీడుని సహించేట సాత్వికత్వం అంటారు. నాకు ఇలా చేస్తారా, నేనేం చేస్తాను తెలుసా? ఓరే ఎత్తులకి పై ఎత్తులు ఎత్తారండి క్రైస్తవులు. అస్సలు నాలుగో మాట్లాడండి, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. నీతి కొరకు అన్నాడు. నీతి అంటే అర్థం ఏంటి చెప్పండి? నీతి కొరకు అంటే దేవుడి రాజ్యము, నీతియు సమాధానం. అంటే దేవుడి రాజ్యము కొరకు ఆకలి దప్పులు గలవారు. సారేపతి అనే ఊరు ఉంది. ఆ ఊర్లో పేద విధవరాలు ఉంది. ఆమె దగ్గరికి ఎవరు వెళ్ళారు? దైవజనుడైన ఎలీషా అయితే ఆ దేశం ఏముంది? కరువు ఉంది, వర్షం లేదు, పంటలు లేవు, ఆహారం లేదు. ఈమె దగ్గర ఏముందంటే ఏముంది? పెట్టిలో ఎంత పిడికడి పిండా. ఊరే కొత్త మాటలు మాట్లాడుతున్నారా? కొంచెం పిండి ఉంది, బుడ్డిలో కొంచెం నూనె ఉంది, పెట్టిలో కట్టెడు పిండి ఉంది. ఆమె అప్పం కాల్చుకుని తిని తను తన బిడ్డ చచ్చిపోదాం అనుకున్నాడు. దైవజనుడు వచ్చి అమ్మా మంచినీళ్ళు కావాలన్నాడు. ఏం చేసింది ఆమె? నీళ్ళు ఎట్టుకొచ్చి ఆ చేతితోటే మొదటి అప్పము నాకు పట్టుకురా అన్నాడు. అప్పుడు ఆమె ఏమంది? అయ్యా ఇప్పుడు చెప్పింది, బుడ్డిలో కొంచెం నూనె ఉంది, పెట్టెలో కట్టెడు పిండి ఉంది, ఇది కాల్చుకుని తిని నేను నా బిడ్డ చచ్చిపోదాం. అన్నం లేదు, ఏం లేదు, అన్నం లేదు, ఆహారం లేదు, సాయం చేసేవారు లేదు, రా ఒక పూట భోజనం పెడతాను లేదు. వాక్యం చెప్తుంది, నా నామంపేట ఒక చిన్నవాడిని చేర్చుకొని గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే పరలోకంలో ఫలం. అది ఏం చేసింది? నీళ్ళు ఇచ్చింది. వర్షము లేని సమయంలో ఏమిచ్చింది? నీళ్ళు ఇచ్చింది. ఆహారం లేని దినాల్లో ఆయన చచ్చిపోవడానికి సిద్ధపడి దైవజనికి అప్పం పెట్టింది. అమ్మా వింటున్నావా? చెప్పండి. ఏం పెట్టింది? అన్నం పెట్టింది. మిషనరీలు అన్నం లేదు. చాలాసార్లు మన దగ్గర సాక్షి చెప్పారు, చిలకడ దుంపలు తిని
అన్న 50 మంది మిషనరీలు వచ్చారంట సాక్ష్యం ఇవ్వడానికి. చిల్లకడగం పప్పు తిని స్వార్థ చేస్తుంటే భార్యకి కాళ్ళు ధనుర్వాతం వచ్చి కాళ్ళు వెనకపోయి కడుపులో ఉన్న బిడ్డ చచ్చిపోయింది. వాళ్ళు చిన్నవాళ్ళు కాదు, 3 సంఘాలు, పెద్ద సంఘాలు ఉన్నాయి ప్రకాశం డిస్ట్రిక్ట్ లో. జాషువా ఇక్కడికి వచ్చి సాక్ష్యం ఇచ్చాడు. కానీ ఒక్కగానొక్క కొరికే మిషనరీ సేవ చేయడానికి మిషనరీకి వెళ్ళిపోయాడు. ఏం లేదు వాళ్ళకి. ఎందుకు లేదన్నా? దేవుని రాజ్యము కొరకు నీటి నిమిత్తమై ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడరు. ఒక రోజు రాబోతుంది, గొర్రెల వివాహం జరుగుతుంది, 1000 సంవత్సరములు జరిగిపోతుంది. అక్కడ ఏముంది? అక్కడ విందు ఉంది. ఇక్కడ ఏముంది చెప్పండి? ఆకలి దప్పులతోటి దేవుని రాజ్యం కొరకు వారు ఏం చేస్తున్నారు? పరిశ్రమ పడుతున్నారు. నందిగాంలో శ్రీవల్లి గారు, ఆమె నాతో మాట్లాడు, అమ్మా ఇలా సేవ చేస్తున్నట్టే నెలకి 50,000 రూపాయలు పంపించింది మన బ్రదర్ అసెంబ్లీ మిషనరీకి. నేను కూడా జీవితం అందిన మొదటి రోజే నేను చేసే పని ఏంటి తెలుసా? మొదట మిషనరీలకి కానుక పంపిస్తాను. కానుకలు కూడా మిషనరీల కొరకు కానుకలు పెట్టాం. ఎవరో కొద్దిమంది వేస్తున్నారు, ఖచ్చితంగా వారికి పంపిస్తాను. మిషనరీ ఆకలి. ఇక్కడ సేవ చేయడం చాలా ఈజీ అమ్మా. నీ దగ్గరికి వస్తే పాలు ఇస్తావు, డ్రింక్ ఇస్తావు. చెప్పండి. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు. ఎప్పుడైనా నీ సేవకుడు పిలిపించి ఆహారం పెట్టావా? ఆదరించావా? కష్ట సమయంలో, శ్రమలో అయ్యా బయలుదేరి మేమున్నామన్నారా? ఏలియాకి ఎవరున్నా అక్కడ? పేదరాలైన సారేపతి విధవరాలు ఉందండి. పేదరాలైన విధవరాలు అని ఆయన ఏం చేసింది? ఆహారము పెట్టింది. ప్రియులారా, ఇంకా మనం చూసినట్లయితే 42వ కీర్తన 42వ కీర్తన 1-2 వచనాలు. 1-2 వచనం. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశ కలిగి ఉన్నది అన్నాడు. భక్తుడు అంటున్నాడు కదా, దుప్పు ఎలాగైతే నీటి వాగుల కొరకు ఆశ కలిగి ఉంటుందో, దేవా నీతో సహాయం చేయడానికి, నీ పాదాల మీద పడి మనపెట్టుకోవడానికి, నీ మందిరంలో వచ్చి స్థాపించడానికి దేవుని మందిరానికి రమ్మంటే, అమ్మా మందిరానికి అంటే వస్తాను. రావు ఏంటి? మందిరానికి రమ్మంటే వస్తానయ్యా, రావు. చేస్తే అబద్ధం అండి. దేవుని మందిరాన్ని మానేసి, దేవుని సన్నిధికి మానేసి, దేవునితో సహవాసం మానేసి, దేవుని పడి ప్రార్థించడానికి కానీ నీ ప్రాణం ఆశపడలే. దేనికోసం ఆశపడుతుంది? ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరిందుమో, అక్కడ మనకు సంతోషం జరుగుతుందని ఎత్తుకుంటున్నారు. విశ్వాసులారా, మీ ఇష్టమే. యుద్ధం, భీకరమైన యుద్ధం జరుగుతుంది. మిషైల్స్ వేస్తున్నారు. ఒకటి వేస్తే ఆ పట్టణం కాలి బూడిదైపోతుంది. అర్థమవుతుందా? అప్పుడు నోవ సమయంలో నీరుతో ఉంచాడు దేవుడు. ఇప్పుడు అగ్ని గంధకముల కోసం కాసుకుని వచ్చాయి. భరించగలవా? ఆనందించు, సంతోషించు, తిను. 3 రాష్ట్రాలు, ఇది ఏంటది యాంటీ కన్వర్షన్ బిల్లు ఉన్నటువంటి 3 రాష్ట్రాలు సువార్తకి వెళ్తున్నాం. నేను అన్నాను, అన్నా నేను స్టిక్కర్స్ కొట్టిస్తానన్నా, 3 రాష్ట్రాలు సరిపోయే స్టిక్కర్లు కొట్టిస్తానన్నా. నేను హిందీలో, ఇంగ్లీష్లో, అదంటే ఒరియా భాషలో, ఈ 3 భాషల్లో స్టిక్కర్లు కొట్టిస్తాను, నా బాధ్యత. ఇంకొక అన్న అన్నాడు, నేను వ్యాన్ తీసుకొస్తానన్నా. ఇంకొక అన్న అన్నాడు, అన్న నేను పెట్రోల్ కొట్టిస్తా అన్నాడు. ఇంకొక అన్న అన్నాడు, అన్న మనకు సరిపడగా భోజన పదార్థాలు తీసుకొస్తానన్నా. ఇంకొక అన్న అన్నాడు, 3 రకాల బైబిల్ నేను తీసుకొస్తా అన్నాడు. అందరూ పేదోళ్ళే. ఒకడేమో కాగితాలు ఏరుకుని అమ్ముకునేవాడు, ఒకడు కాపీ మేస్త్రి, కాపీ పని చేస్తాడు. ఒకడేమో పాత సెల్ ఫోన్లు, బ్యాటరీలు, ఫ్యాన్లు కొని అవి బద్దలు కొట్టి వాటి అన్నింటినీ అందులో ఉన్న రాగిని పనికొచ్చే వస్తువులు వేరు చేసి అమ్ముతాడు.
మరొకడేమో గేదె పాలు అమ్ముతాడు, అదే చొక్క నీళ్ళు కలపకుండా గేదె పాలు అమ్ముతారు కదా ఆయన. నేను కలిసి వెళ్తున్నాం 3 రాష్ట్రాలు. బర్త్డేలు చేసుకున్నాం, కూల్ కేక్స్ అంట. ఏంటి కూల్ కేక్స్ చేసుకుంటే చేసుకోమయ్యా, కానీ అన్నం లేకుండా సువార్త చేస్తున్నాం. ఈ రోజు బ్రతుకున్నాము, ప్రభు పని చేస్తాం. రేపు చచ్చిపోతే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. మళ్ళా రేపు బతుకున్నామా, ప్రభు పని చేస్తాం. వాళ్ళకి మంచాలు లేవు, కొంచాలు లేవు, ఏమీ లేవు. ఏదన్నా అన్నం దొరికితే అన్నాం. అక్కడ ఉన్న వారికి చదువు చెప్పడం, దేవుడి గురించి చెప్పడం, చెప్పండి, వాళ్ళకి బట్టలు ఇవ్వడం, వాళ్ళకి దేవుడిని చెప్పడం. ఏ దేవుడి గురించి చెప్తే వీళ్ళు మత ప్రచారం చేస్తున్నారని చెప్పాను, ఇక్కడి నుంచి పారిపోయి ఇంకో దగ్గరికి వెళ్ళిపోవాలి. స్థిర నివాసం లేదు, వస్త్రం లేదు, అన్నం లేదు, అడ్రస్ లేదు. నీటి వరకు ఆకలి దప్పుగలవారు. అమ్మా నువ్వు అన్నావు నా కడుపు నిండితే దేవుడు నన్ను ఆస్వాదించాడు అన్నావు. అదే కదా దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు. సరే, ఐదో చూడండి. యేసుప్రభు వారు యోహాను సువార్త, మా యేసుప్రభువే మాదిరి. మళ్ళీ యేసుప్రభు యోహాను సువార్త 4:31-34 మీకు తెలుసు. ఆయన మిట్ట మధ్యాహ్నం యాకోబు బావి దగ్గరికి వచ్చినాడు. అక్కడ ఒక స్త్రీ వచ్చింది, ఆమె పేరు సమర స్త్రీ. ఆమె 6 పెనిమిట్లు ఉన్నాయి, 5 ఉన్నారు, ఇప్పుడు ఉన్నవారు కూడా ఆమె వాడతారు. ఆయన దగ్గరికి వచ్చింది, ఆమెతో మాట్లాడాడు. ఆమె మారు మనసు పొందింది, కొండ విడిచిపెట్టింది, గ్రామానికి వెళ్ళింది. గ్రామం నుండి చెప్పండి గ్రామం అంతటిని యేసుప్రభు పాదాల దగ్గర తీసుకొచ్చింది. యేసుప్రభు పాదాల దగ్గర తీసుకొచ్చింది. ఇప్పుడు శిష్యులు వచ్చారు, అన్నం తీసుకుని వచ్చారు. ప్రభువా నువ్వు నీకు అన్నం పెడతాము, నీ కోసం అన్నం తీసుకొచ్చావన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, అందుకని భుజించటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పాను. తండ్రి చిత్తము చేయటే నాకు ఆహారము పానీయం అన్నాడు. యేసుప్రభు ఆహారం ఏంటమ్మా? అయ్యో మాట్లాడండి అమ్మా. ఈరోజు మీ కూర ఏంటి? ఈరోజు మీ కూర ఏంటి? ఆదివారం కదా, చెప్పండి. యేసుప్రభు ఆహారం ఏంటి చెప్పండి. యేసుప్రభు ఆహారం ఏంటి? మీకు తెలియని ఆహారం, తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఆహారం. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మిట్ట మధ్యాహ్నం యాకోబు బావి దగ్గరికి వెళ్ళి ఒక ఆత్మను రక్షించాడు, ఒక భయంకరమైన పాపను రక్షించాడు. అది ఆయన ఆహారం. నిన్ను రక్షించే కోసం ఆకలిగా ఉన్నాడు, దక్కుగా ఉన్నాడు, నిద్ర లేదు. యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమన్నారండి? నీతి కొరకు ఆకలి, దేవుని రాజ్యము కొరకు ఆకలి దక్కులు గల వారు తండ్రి, వారు తృప్తిపరచు. ఎక్కడ తృప్తి ఉంది? ఎక్కడ తృప్తి ఉంది? ఆలోచన చేసుకోండి. 5వ మాట, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందేదారు. కనికరం అంటే ఒక్కొక్కటి 1000 ఏనుగులు ప్రశ్న కదా. కనికరం అంటే ఏంటి? మనకు లేనిది, అందుకే మనం చెప్పలేకపోతాం. మత్తయి సువార్త 9:36-37. ప్రజలు అక్కడ ఎలా ఉన్నారంటే కాపరు లేని గొర్రెలు ఉన్నారంట. విసిగిపోయారు, చెదిరిపోయారు. వారిని నడిపించడానికి నాయకులు లేరండి. వారిని చూసి యేసుప్రభు కనికరపడ్డాడు. అమ్మా నువ్వు ఎలా ఉన్నావు? మనసు చెదిరిపోయింది, ఏ నిరీక్షణ లేదు, నిరాశగా ఉన్నావు, మాట సహాయం చేయవాడు కూడా లేదంట కదా. యేసుప్రభు నీ కొరకు కనికరపడ్డాడు, నిన్ను కనికరించి నీ ఎద్దకు వచ్చాడు. అక్కడ ఇదే చెప్తున్నాడు ఆయన, కనికరము అన్నాడు, కనికరము అన్నాడు. 14 వచ్చిన మత్తయి సువార్తలో రోగులు చూశాడంటండి, రుసి వారి మీద కనికరపడ్డాడంటండి. 17:32లో ఆకలితో ఉన్నటువంటి ప్రజలు చూశాడంట, ఆయన కనికరపడ్డాడంట. అమ్మా విన్నారా బాబు, విన్నారా? ఆయన చెదిరిపోయిన మనుషులు చూసి కనికరపడ్డాడు. వారికి నాయకులు లేదు, వారికి ఆదరించేవారు, వారు నడిపించేవారు, వారు బుద్ధి చెప్పేవారు, వారిని మంచి ఫలం నడిపించేవారు.
యేసు ప్రభు కనికరపడ్డాడు. రెండోది, రోగంతో ఉన్నారు, బాధతో ఉన్నారు, వ్యాధితో ఉన్నారు, వారిని చూసి యేసు ప్రభు కనికరపడ్డాడు. మూడోది, ఆకలితో ఉన్నారు ప్రజలు, ఆయన కనికరపడ్డాడు. ఆయన అన్నాడు కదా, నేనే జీవాహారము, నా శరీరము తినండి, నా రక్తము త్రాగండి, మీరు నిత్య జీవానికి వారసులుగుతారంటే ఆరాధన మానేసుకుని అడుక్కు తింటున్నారు. ఆరాధన మానేసి ఏం చేస్తున్నారు చెప్పండి? ఎక్కడికైనా తిరుగుతున్నారండి. ఏది ముఖ్యం? నువ్వు బ్రతకాలంటే తినాలి. నువ్వు పాలన చేయాలి. ఇదిగో మీతో చిందించబడిన రక్తము, మీతో ప్రభు శరీరాన్ని తిరస్కరించి ప్రభు రక్తాన్ని విసర్జించి నువ్వు బ్రతుకుతున్నావు అంటే నీది ఒక బ్రతికేనా? అందుకే పేరు మట్టుకు బ్రతుకుతున్నావు కానీ నువ్వు చచ్చినా వీళ్ళరా మీరు ఆలోచన చేయండి. ఆయన అన్నాడు కదా, వారు ఆయన కనికర సంపన్నుడు. ఎనిమిది రాసిన 12:17 ప్రజల పాపాలు పరిహరించుటకు దేవుని సంబంధమైన కార్యాలు చేయటంలో ఆయన కనికరము గల నమ్మకమైన ప్రధాన యాజకుడు అన్నాడు. ఆయన ఎలాంటి యాజకుడు? నమ్మకమైన ప్రధాన యాజకుడు. అంత మాత్రమే కాదు, అందులో మనతో పాటు ఆయన మన సహోదరు వంటి వాడు ఆయను అనే మాట ఉంది అందులో. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 16-18 ఒనేసిఫరు పౌలు గారి పట్ల అనేక సార్లు కనికరం చూపించారంట. కనికరం చూపించి ఆదరించారంట. అమ్మా విన్నారా? ఒనేసిఫర్ అనేటువంటి ఒక చిన్న బిడ్డ పౌలు భక్తులకు కూడా అనేక సార్లు కనికరం చూపించారంట. అర్థమవుతుందా? అమ్మా మీరు నాకు శత్రువు కాదమ్మా, బాబు మీరు నాకెవరు శత్రువు కాదు, నా ఆస్తిని మీరేం దొంగిలించలేదు, మీ ఆస్తిని కూడా నేను దొంగిలించను, నాకు వద్దు. నువ్వు పెద్ద కానుకిచ్చు అంటే నాకు గుండె బెదిరించి వెళ్ళిపోతుంది, అంత భయం నాకు. ఆయన కనికరమునే కోరువాడు కానీ బలిని కోరువాడు కాదు. నువ్వు ఆరని అగ్నిగుండానికి ఎక్కడైతే వెళ్ళిపోతావేమో అని భయం, అపవాది చేతులతో పడి చిక్కబడి దొంగల చేతులబడి పట్టబడి పొలవుతూ ఉన్న వాటిని జ్ఞాపకం చేసుకుని ఆ మంచి సమయం నీకు బుద్ధి చెప్తానికి ముందుకు వస్తున్నాం. ప్రియులారా మీరు జ్ఞాపకం చేసుకో, ఒనేసిఫరు పౌలు పట్ల అనేక సార్లు కనికరం చెప్పారు. సరే, యోహాను రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 16-20 దాకా మీరు చదువుకుంటే, సహోదరుని లేమిని చూచి కనికరము చూపని ఎడల వానిలో దేవుని ప్రేమ లేదు అన్నమాట. నీ సహోదరుడు అవసరతలో ఉన్నాడు, ఆపదలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, పడి ఉన్నాడు, వాడి మీద నువ్వు కనికరం చూపట్లేదంటే చెప్పండి, దేవుని ప్రేమ లేనట్లే. నాకు చాలా అవసరతలు ఉన్నాయండి, చెప్పుకోలేనంత అవసరతలు ఉన్నాయి, ప్రభుకి తప్ప ఇంకెవరికి చెప్పలే. ఎవరో 1-2-3 ఉంటారు, వాళ్ళ దగ్గర తప్పక చెప్తారు, సాక్ష్యం కోసం చెప్తారు, ఇలాంటి పరిస్థితి ఉంది అని చెప్తారు. నేను అంటున్నాడు కదా, సహోదరుని లేమి చూచి కనికరము చూపిన వాడు దేవుని ప్రేమ వాడలేదు. ప్రియులారా మీరు ఆలోచన చేసుకోండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 13 కనికరము లేని వాడు కనికరము లేని తీర్పు పొందుతాడు అన్నాడు. అర్థమవుతుందా? నువ్వెంత కనికరం లేదో రేపొద్దు నీకు అదే తీర్పు ఉంది, నీ మీద దేవుడు కనికరం చూపడంతే. అలా అంటాడు, ఏసే నన్ను అందదంటే భూమి మీద ఏమి ఎత్తుతామో అదే పంటకు వస్తుంటాం. తోటి సహోదరి పట్ల కనికరము కలిగి ఉంది. 6వది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయాన్ని శుద్ధి చేయవాడు ఎవరు? దేవుడే. నీ ఉపవాసాలు, నీ ప్రార్థనలో, లేకపోతే నీ ఏదో భక్తి ఇవన్నీ నిన్ను హృదయాన్ని శుద్ధి చేయవండి. నీ హృదయాన్ని శుద్ధి చేయగలవాడు ఎవరు? దేవుడు. ఆయన రక్తం వలన మనం శుద్ధి చేయబడ్డాం. అనుదినము ఆయన వాక్యము చదువుతూ ఉంటే మనం ఏం చేయబడతాం?
మన హృదయం శుద్ధి చేయాలి. కడుపు నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడతాడు. ఈ రోజు కడుపు బాగా నిండింది అనుకోండి, నోట్లోంచి ఏమొస్తుంది? భలే చెప్పారండి, దేవుడు అని వస్తుంది కదా. చెప్పండి. కడుపు నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడు. హృదయం నిండిన దాన్ని బట్టి నీ క్రియలు ఉంటాయి, నీ నోరు ఉంటుంది, నీ ప్రవర్తన ఉంటుంది, నీ జీవితం ఉంటుంది. దేవుని వాక్యంతో నింపుకోండి. దేవుని వాక్యంతో నింపుకోండి హృదయాన్ని. ఆ మాటలు ఈ మాటలు కాదు, దేవుని వాక్యం చదవండి చదవండి చదవండి. చదవడం రాకపోతే దేవుని మాట వినండి. మీరు నేను ఒక సేవకుడికి మాట అనకూడదని ఎన్నో మాటలు ఉన్నట్లు అలా మింగేస్తూ ఉంటాను. దేవుడు తప్పకుండా అంటాడు. చచ్చిపోతావో టీవీ చూడకపోతే నరకానికి పోతావు. నువ్వు పోవడమే కాదు, నీ కుటుంబాన్ని కూడా దేవుడు లేని కుటుంబంలో చేస్తావు. అపవాది ఏం పని చేస్తుందా? ఇంట్లో టెస్ట్ వేసి కూర్చుంటుంది. నేటి నాశనం చీకట్లో నడిపిస్తుంది, రాష్ట్రం పడుతుంది, దరిద్రం కళ్ళు చుట్టుకుంటుంది, చీకటి ఇంట్లో. దేవుని వాక్యం వినండి, దేవుని పాటలు వినండి, దేవుని స్తుతించండి. దేవునికి స్థుతులతో హృదయం నింపుకో, వాక్యంతో హృదయం నింపుకో. మీరు నేను నా మాట సొంత మాట కాదు, చదవండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం చదవండి. హృదయ శుద్ధి అంటే 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం అండి. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా. దేవుడు నీ ఇంటికి వస్తుంటే నువ్వేం చేస్తున్నావు? రంగులు పెట్టి దగ్గర కూర్చున్నావు. దేవుడు నీ దగ్గరికి వస్తుంటే నువ్వేం చేస్తున్నావు? చెడు స్థలం చేస్తున్నావు. దేవుడు నీ ఎందుకు వస్తుంటే నువ్వేం చేస్తున్నావు? లోకంతో కలిసి సాహసం చేస్తున్నావు. దేవుడిని మీతో మాట్లాడితే ఏం చేస్తున్నావు? నిర్దేశిస్తున్నావు. నిద్ర వచ్చేస్తుందండి, ఊపేస్తుందండి. అలా నిద్రపోయే వాళ్ళ దగ్గర నుంచి చూసి ఎన్న లేచి మీ పక్కన కూర్చోండి. బుద్ధి వస్తుంది, సిగ్గు వస్తుంది దానికి. అంతే కదా? అవునా కదా? మరి మీరు మాట్లాడరేంటండి? మాట్లాడడం మానేస్తారా? కూరేయడం మానేస్తారా? కూరే మొయ్యడం మాని ఏదో ఆలయ పోషిస్తున్నట్టు చెప్పండి. సిగ్గు వస్తుంది. మురికి బట్టలు కట్టుకుని వాసన వచ్చేస్తుంది, పక్కన కూర్చుంటావా? మరి అంతకన్నా సైతాను పక్కన కూర్చుంటావా? లేచి ఇలా చూడాలి, ఇలా చూడాలి, చూసి సైతానా అని లేచి పక్కన కూర్చోవాలి, వేరే పక్కన కూర్చోవాలి. అంతే. ఇంకెన్నడూ నిద్రపోవాలి. నన్ను తిట్టుకోండి. అలాగైనా నేను చెప్తే మా చెప్పరా? రైట్, చదవండి. 15వ అధ్యాయం 15వ వచనం చదవండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం. హృదయ శుద్ధి అంటే 15. యథార్థముగా అంటే అదేంటి? ఏ దురాశ లేదు, ఏ కుళ్ళు లేదు, ఏ కుశుద్ధం లేదు. అన్నిటికంటే హృదయమును భద్రంగా కాపాడుకోమని బైబిల్ చెప్తుందండి. మన హృదయంలో ఏముందంటే అసూయ, ద్వేషము, కుళ్ళు, కుట్ర, కుతంత్రాలు ఎన్నిటితో నిండిపోయింది. నీ నోట్ల నుంచి వచ్చేది అదే వస్తుంది, ఇంకేమవుతుంది చెప్పండి? వాక్యంతో నింపుకుంటే, నీ హృదయం అంతా వాక్యంతో నింపుకుంటే ప్రేమ వస్తుంది, క్షమాగుణం వస్తుంది, జాలి వస్తుంది, కనికరం వస్తుంది. నీ నోటంటే ఆశీర్వాదం వస్తుంది, శాపవచనము రాలేదు బైబిల్లో. ఈ అక్కాళ్ళు వచ్చి ఇక్కడ చిన్న వ్యాపారం పెట్టారు, పుచ్చకాయ వ్యాపారం పెట్టారు, అక్కడ సమోసా వ్యాపారం పెట్టారు. నేనేం చెప్పాను సార్? కూర్చోండి, బైబిల్ దగ్గర పెట్టుకోండి. వ్యాపారం వస్తే వ్యాపారం చేయండి, లేకపోతే బైబిల్ చదువుకోండి. సంతోషం. రెండు, ఒకటేమో దీనికి లాభం, ఒకటేమో దీనికి లాభం. ఇది లాభం పర్లేదు, ఇది లాభపడితే చాలు, బ్రతికేస్తాం. మనం ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలిగిన. రైట్, చెప్పండి. అలాగైతే చూడండి 17వ కీర్తన 3వ వచనం ఏమన్నాడు? హృదయంలో ఏ దురాలోచన దేవునికి కనబడలేదు అన్నాడు. ఎందుకన్నాడు దావీదు భక్తుడు అలాగా?
దావీదు హృదయం అంట ఏ దురాలోచన లేదంట. అమ్మా, దావీదు హృదయంలో ఏ దురాలోచన లేదు. ఎందుకు? దివారాత్రుడు అక్కడ ఏం చేస్తున్నాడు? దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాడు. వాక్యం చదవండి, వాక్యం చదవండి, వాక్యాన్ని వినండి, ప్రతి నియమాకుడికి రండి. దేవుడు నీతో ఏదో మాట్లాడతాడు, తెలియదు. నీకోసం ఏదో సిద్ధపరిచాడు. ఆ రోజు నువ్వు పోగొట్టుకుంటున్నావు. జ్ఞాపకం చేసుకోండి. అయ్యో టైం అయిపోయింది. 24 పేతురు రాసిన మొదటి పత్రిక 3:3-4 వచ్చింది. సాధువునట్టియు మృదువైనట్టియు అక్షయమైన అలంకారము మీ హృదయములకు అంతరంగంలో అలంకారము ధరించుకోలేదు, దేవుని దృష్టికి మిగిలి విలువగలది అన్నమాట. సాధువైనట్టు మృదువైనట్టు అక్షయమైన అలంకారం ధరించుకోండి. వీళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాను. 24వ కీర్తన 3:5 హృదయ శుద్ధి గల వారే ఆయన సన్నిధిలో నిలవగలరు. హృదయ శుద్ధి లేకుండా దేవుని సన్నిధిలో నిలవలేం. హృదయ శుద్ధి, దేవుని వాక్యం చదువుకోవాలి. కనుక ప్రియులది 7 సమాధానపరచువారు ధన్యులు, వారు మాట్లాడరు, మింగేస్తారు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. దేవుని కుమారులు అనబడతారు. సమాధానపరచువారు అంటే ఎవరు? కొన్ని దేవుని కుమారులు అంటే ఎవరు అనబడతారు? లూకాసు వార్త 7:49 వచ్చిన చూడండి. ఆయన అన్నాడు, నీ పాపాలు క్షమించబడినవి గనక నీవు సమాధానముగా వెళ్ళిపోయాను. ఇప్పుడు చెప్పండి, పాపాలు క్షమించబడిన వారే సమాధానపరచబడతారు. ఇద్దరు సహోదరులు ఉన్నారు. మీతో మీరంటే మీరు కోపడతారు. ఇద్దరు సహోదరులు ఉన్నారు. వారిద్దరికి ఏదో విరోధం వచ్చింది, లేకపోతే నేను అతనికి విరోధంగా కీడు చేశాను. అయితే అతడు నేను విభేదించాను. అయితే సమాధానంకి వచ్చాం. ఇద్దరన్నా ఫోన్లో దేవుని పేరట నేను క్షమిస్తున్నాను అని చేయించాను. అతను అన్నాడు, నేను కూడా దేవుని పేరట నిన్ను కూడా క్షమిస్తున్నాను అని చేయించాడు. చెయ్యి కలిసింది, మూతి కలిసింది, మాట కలిసింది, హృదయం కలవదు. అతన్ని నువ్వు పరిపూర్ణంగా క్షమించితేనే గాని అతని మీద నీకున్న పాపము లేదా అతను నీవుగా చేసిన పాపాలను క్షమిస్తేనే గాని సమాధానము మీరిద్దరు దేవుడి బిడ్డలు కాదు. చేతులు కలుస్తున్నాయి, మాటలు కలుస్తున్నాయి, కానీ హృదయాన్ని కాబట్టి నీ పాపమును క్షమించబడి ఉన్నవి గనక నువ్వు సమాధానం గల దానివై పాపాలు క్షమించబడితేనే సమాధానపరచబడతాం. సమాధానపరచబడిన వారే దేవుని కుమారులు. అర్థమవుతుందా వాక్యము? చూడండి, ఎస్తేరు గ్రంథం 10:3 చదువుతారా? ఎస్తేరు గ్రంథం 10:3 మొర్దెకై తన జనుల క్షేమం విచారించడం కొరకు ఏం చేశాడు? శత్రువు. ఇప్పుడు మొర్దెకైకి హామానికి విరోధం ఏమీ లేదు. మొర్దెకై జనాంగాన్ని ఏం చేస్తున్నారు? నశింపజేయాలని ఆ హామాను యొక్క కుట్ర పన్నాడు. అయితే ప్రియ జ్ఞాపకం చేసుకోండి, మొర్దెకై తన జనుల క్షేమం విచారించడానికి అతడు ఎలా ఉన్నాడంటే తన వారందరికీ సమాధానముగా మాట్లాడుతూ తన జనుల యొక్క క్షేమము విచారించినను చాలా. ఎలా ఉండాలి? నువ్వు ఎలా ఉండాలి? నీ ప్రజల క్షేమం కోరాలి, నీ జనుల క్షేమం కోరాలి, నీ సహోదరుల క్షేమం కోరాలి, హితుడు ఉండాలి. విశ్వాస యొక్క బాధ్యత. ఒక రక్షణ పొంది ఆరాధిస్తున్నటువంటి ఆరాధన ఎలా ఉందంటే జనుల క్షేమం కోరాలి. క్షేమము కాదు క్షేమము ఏత్వము. తెలుగు పండితుడు ఉన్నారు, దైవేస్తారు, మళ్ళీ తప్పలికి వాడిని పట్టుకుంటారు.
చెప్పండి, ఒకరి క్షేమము మనం కోరాలి. అర్థమవుతుందా? రైట్. వారు ఉన్నారు. ఎపిసోడ్ రాసిన 4వ అధ్యాయం 1 నుండి 3 దాకా చూస్తే ఏమన్నారు చెప్పండి. ఎపిసోడ్ రాసిన పత్రిక 4:1-3. కాబట్టి వీరు సమాధానమందు అను బంధము చేత ఐక్యపరచ ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడు ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో అవసరం పౌలు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నాడు? ఖైదీగా ఉన్నాడు. కానీ ఏం కోరుతున్నాడు? మీరు సమాధానంగా ఉండాలి, మీరు సాత్వికత ఉండాలి, మీరు ఒకరిని ఒకరు సహించుకోండి, సమాధానం బంధము చేత మీరు ఐక్యపరచబడండి, ప్రేమ కలిగి ఉండండి. అంతే కదా బోధ, యేసుప్రభు బోధ. అంతే కదమ్మా? ప్రియులారా, జ్ఞాపకం చేస్తాను, అద్భుతమైన మాటలో, ప్రపంచాన్ని నివ్వరపరిచిన మాటలో ధన్యతలు యేసుప్రభు వారు పలికారండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం కొండ మీద ప్రసంగం మీ హృదయాల్లో రాసుకోండి, మీ బాస్కిన్లో రాసుకోండి, మీ నోట్లోంచి ఇవే రావాలి. ఒకరి ఎడల ఒకరు సహించుకోండి. నేను మాట్లాడుతాను, నీ కొడుకు తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించావు చెప్పు? నీ అన్న నీ ఎడలో తప్పు చేసి నీ ఆస్తిని దొంగిలిస్తే ఎన్నిసార్లు క్షమించావు చెప్పు? నీ తోటి సహోదరుని క్షమించలేకపోతున్నావు. పాపాలు క్షమించబడకపోతే సమాధానము పరచబడదు. సమాధానం పరచబడకపోతే దేవుని కుమారులము కాదు. ఏమన్నారు చెప్పండి? సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారు. మనందరం ఎవరు? అరే మాట్లాడినాయా? ఒక నవ్వుతో ఒక మాట చెప్పండి, స్వీట్ పెడతాను. చెప్పండి, మనందరం ఎవరు? అరే చెప్పండి అన్నా, అక్క చెప్పండి, మనందరం ఎవరు? అస్సలు రావట్లేదు. ఎందుకు చెప్పలేకపోతున్నావు? ధైర్యం లేదు. ఏమంటావు? మీరు ఎవరి తాలూకమ్మా అంటే మేము ఫలానా వారి తాలూక. మీ నాన్నగారు ఏంటి? మీ వంశం మా వంశం, మామూలు వంశం కాదు. మేసాల మీద చక్రాలను పెట్టేవాడు, మేము నిమ్మకాయలు నిలబెడుతున్నాం, అసలు గడ్డి కోసి కూడా నిలబడతాం. చెప్పండి, ఎవరో దైవులు ఏం చెప్తుంది సార్? అమ్మా నువ్వు సమాధానాన్ని కనుక కలిగి ఉన్నట్లయితే, సాత్వికము కలిగి ఉన్నట్లయితే, దీన మనసు కలిగి ఉన్నట్లయితే, నువ్వు కనికరము కలిగి ఉన్నవారైతే, నువ్వు ఆకలి దక్కులు కలిగిన వారు అయినట్లయితే కనుక, హృదయ శుద్ధి కలిగిన వారు అయినట్లయితే, ఆత్మ నిమిత్తము నువ్వేమైనా చెప్పండి. మొట్టమొదటి మాట ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉంటే వీళ్ళరా బైబిల్ చెప్తుంది, నువ్వు దేవుని పెట్టివి. నువ్వు ఖచ్చితంగా చెప్తావు, నేను దేవుని పెట్టని, నేను దేవుని పెట్టని. ఏమక్కర్లేదండి, ప్రపంచం మారిపోయింది. దేవుడి మాటలు దీవించిన కాక. అవును.